దేశాన్ని కూల్చడానికి శత్రుదేశం అవసరం లేదు. ప్రజల మెదళ్లను బందీ చేస్తే చాలు. అదే జరిగింది వెనిజులాలో. ఒకప్పుడు స్వర్గధామం, ఈరోజు జీవన నరకం. ఈ వీడియో ఒక దేశపతన కథ కాదు. ఇది ఎలా ఒక సంపన్న దేశం తన ఆలోచనల వల్లే చచ్చిపోయిందో చెప్పే స్టోరీ. ఈ స్టోరీ మీరు వినాల్సిందే, ఎందుకంటే ఇది భవిష్యత్ భారత్కు ఒక హెచ్చరిక. వెనిజులా పతనం తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్ భారత్కు ఒక భయంకరమైన హెచ్చరిక. వెనిజులా విషయంలో అందరూ ఒకటే మాట అంటున్నారు, అమెరికా తప్పు చేసింది అని. అవును, చేసింది. ఎలాంటి సందేహం లేదు. అమెరికా ప్రత్యేక దళాలు వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడిని అతని భార్యతో సహా బంధించి యుఎస్కు తీసుకెళ్లారు. కానీ నిజమైన ప్రశ్న ఏంటంటే, వెనిజులా అంత బలహీనంగా ఎందుకు తయారైంది? ఒక సంపన్న దేశం ఎలా తన ప్రజల చేతుల్లోనే నాశనమైంది? దీనికి సమాధానం ఏంటంటే, తరాలుగా కొనసాగిన ఒక సైకలాజికల్ క్రైమ్, ఒక దేశ భవితవ్యాన్నే మార్చేసే భయంకర రాజకీయ కథ. ఒకప్పుడు వెనిజులా స్వర్గధామం, లాటిన్ అమెరికాలోనే అత్యంత వేగంగా ఎదిగిన దేశం, ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి, పర్యాటకులతో నిండిన బీచ్లు, ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇచ్చిన దేశం. వెనిజులాలో ఉద్యోగం చేయాలనేది ప్రపంచ యువత కల. అలాంటి దేశంలోనే విధ్వంసానికి విత్తనం ఎలా పడిందో ఇప్పుడు స్టేజ్ వైస్ చూద్దాం. స్టేజ్ 1, ప్రజల మెదళ్లలో విషం నాటడం. హ్యూగో చావెజ్ అనే నాయకుడు వచ్చాడు. అతడు చెప్పిన మొదటి స్టేట్మెంటు ఏంటంటే, పెద్ద పరిశ్రమదారులు దేశాన్ని దోచుకుంటున్నారు. ఇది ఆర్థిక విశ్లేషణ కాదు, ఇది భావోద్వేగ మానిప్యులేషన్. నేడు భారత్లో అంబానీ, అదానిలపై వినిపించే రాజకీయ విమర్శల మాదిరిగానే చావెజ్ వెనిజులాలోని 8 పెద్ద చమురు కంపెనీలను ప్రజల శత్రువులుగా చూపించాడు. ఈ చమురు బావులన్నీ వాళ్లకే ఎందుకు అని ప్రజలలో అసూయ, కోపం, ద్వేషం నాటాడు. ఇక్కడే మొదలవుతుంది సైకలాజికల్ క్రైమ్. ప్రజల మెదళ్లలో శత్రువుల అవసరం అనేది పుట్టించబడుతుంది. ఇది మొదటి స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ 2, తప్పుడు రక్షకుడి మాయ. శత్రువులను పుట్టించిన తర్వాత ఆ నాయకుడు, నేను నీకోసం పోరాడతాను అని నమ్మిస్తాడు. ప్రజలు అతడిని నాయకుడిగా కాదు, రక్షకుడిగా నమ్ముతారు. ఇక్కడే ప్రజాస్వామ్యం మెల్లగా చనిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ 3, ఉచితాల మత్తు, జనాల నాడీ వ్యవస్థపై దాడి. చావెజ్ ప్రజలకు ఓ స్వప్నం చూపించాడు. మన దగ్గర అంతా చమురు ఉంది, లీటర్కి అరపైస్కే దేశంలో అమ్ముతాం. ప్రతి కుటుంబానికి నెలకు 10,000 బొలివర్ ఇంట్లో కూర్చుంటేనే ఇస్తా అని. ప్రజలు మైమరచిపోయారు. అదే మన దగ్గర వినిపించే ఖటాఖట్, ఖటాఖట్, ఫ్రీ, ఫ్రీ రాజకీయ వాగ్దానాలే. ఇది పాలసీ కాదు, ఇది ప్రజల నాడీ వ్యవస్థను స్వాధీనం చేసుకోవడం. పని, ఫలితం అనే సంబంధం తెగిపోతుంది. శ్రమ విలువ చనిపోతుంది. దేశం బతికే ఉంటుంది, కానీ ఆలోచించడం మానేస్తుంది. ఇలా జనాలని మచ్చిక చేసుకుని చావెజ్ అధికారంలోకి వచ్చాడు. నెక్స్ట్ స్టేజ్ 4, ఆర్థిక వ్యవస్థ కూల్చివేత. ప్రైవేట్ కంపెనీలన్నీ ప్రభుత్వపరం. పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోయారు. ప్రజలకు ఉచిత డబ్బులు, పని చేయాల్సిన అవసరమే లేదు. ఉత్పత్తి క్షీణించింది, జీడీపీ కుప్పకొలింది, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. స్టేజ్ 5, నోట్ల మాయ అంటే ఆర్థిక ఆత్మహత్య. ఆర్థిక వ్యవస్థ కూలుతున్నప్పుడు చావెజ్ తీసుకున్న నిర్ణయం అది ఏంటంటే, ఎక్కువ నోట్లు ముద్రిద్దాం, పేదరికం పోతుంది. గతంలో రాహుల్ గాంధీ మరియు జర్నలిస్ట్ రవీష్ కుమార్ ఇదే తరహా ఆలోచనలను వ్యక్తం చేశారు. ఈ అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అమలైంది. ఫలితమేంటి? చివరకు 1,000 కోట్ల బొలివర్ నోటు కూడా ముద్రించాల్సి వచ్చింది. రోడ్ల మీద నోట్లు చెత్తలా పడి ఉండేవి. మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తిపారేసే పరిస్థితి. ఇది ఆర్థిక వైఫల్యం కాదు, దేశ మేధస్సు పతనం. స్టేజ్ 6, తరాల మానసిక వంశపారంపర్యం. ఈ విధానాల్లో పెరిగిన పిల్లలకు ఉచితం అనేది వాళ్ల హక్కుగా మారిపోయింది. శ్రమ అనేది మూర్ఖత్వంగా మారిపోయింది. ప్రశ్న అనేది ద్రోహంగా మారిపోయింది. ఇది సివిలైజేషనల్ బ్రెయిన్ డ్యామేజ్. స్టేజ్ 7, వారసత్వ నియంతృత్వం. చావెజ్ చనిపోయే ముందు నికోలస్ మదురోని తన వారసుడిగా పెట్టాడు. చావెజ్ టు మదురో, వీళ్ల ఫ్యామిలీ స్టోరీ మన ఇండియా పొలిటిషియన్స్ మాదిరిగానే. అంటే నెహ్రూ టు ఇందిర టు రాజీవ్ టు రాహుల్. యోగ్యతతో పనిలేదు, కేవలం ఒక కుటుంబంలో పుట్టడమే అధికారం చేపట్టడానికి అర్హతగా మారింది. కుటుంబ పాలన సహజంగా అనిపిస్తుంది, ఎన్నికలు అవసరం లేనివిగా అనిపిస్తాయి. ఇది రాజకీయ వ్యవస్థ కాదు, మానసిక వల. ఈరోజు వెనిజులా 80% ప్రజలు కొలంబియా, బ్రెజిల్, అర్జెంటీనాలో శరణార్థులుగా బ్రతుకుతున్నారు. తిండి లేదు, ఉపాధి లేదు, గౌరవం లేదు. ఒకప్పుడు స్వర్గధామం, ఇప్పుడు జీవన నరకం. భవిష్య భారత్కి ఇది ఒక ఊహ కాదు, ఒక హెచ్చరిక. వెనిజులా మనకు ఒక చరిత్ర పాఠం. ఉచితాల మత్తు, పరిశ్రమలపై దాడి, పెట్టుబడుల తరిమివేత, కరెన్సీతో మాయ, వారసత్వ రాజకీయాలు. ఇవి ఒక దేశాన్ని తుపాకులు లేకుండా కూల్చే పద్ధతులు. దేశాన్ని కూల్చడానికి బాంబులు అవసరం లేదు, ప్రజల మెదళ్లను బందీ చేస్తే చాలు. ఇది రాజకీయ ప్రసంగం కాదు, ఇది చరిత్ర ఇచ్చిన హెచ్చరిక. దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు మరియు గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. జై భారత్.